మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే, ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి,
మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని.
ఏస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఏస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కలిమిలే నీలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. కలిమిలే నీలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని. దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహమై, దేవాని ప్రేమకు ప్రతిరూపమే
అది వివాహ బంధము. కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము. సృష్టిలోని సౌందర్యమైన అది వివాహ బంధము. కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము. దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహమై, దేవాని ప్రేమకు ప్రతిరూపమే వివాహమై, జీవము అనే కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి. జీవము అనే కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. పానుపే పవిత్రమైన నిష్కలంకమైనది. చారులకును వ్యభిచారులకును తీర్పు తీర్చేవా. అన్నగారి కుమారు సుఖమమ్మ గారిని కుమారుడు వినాయక్ కార్తీక్ను ఆశీర్వదించి తల్లి గట్టి మన పుట్టినది మధురుదని ఇప్పటి వరకు నీ కుమారుని కాంచి కాపాడారు. ఈ ప్రత్యేక సమయంలో మరి యవన కాలంలో వివాహము పరిశుద్ధ వివాహము జరిగించుకోవడానికి తనకు ఆరేవ సిద్ధపరిచినటువంటి సువర్ణాన్ని బట్టి దేశంలో ప్రార్థన చేస్తున్నాను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఈ వేదిక మీద వివాహము చేసుకోవడానికి నేను ఇష్టపడి వస్తుండగా ఇష్టపడట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఆది కలంకము ఉడకలేనను మరి ఏదియో లేని ప్రేమ ఇది. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించవలెను. సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను. క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించవలెను. సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను.
మరిచాను. ఇది తెలియక లోక ప్రేమని అది నిజముగా నేను తలిచాని. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని. నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. రెండవ అధ్యాయము 18 నుండి 24 చదువుతుంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరులలో ఉండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు. దేవుడి వాక్యం దీవించుగాక. వాక్య భాగాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 చదువుకుందాం. క్రీస్తు సంగమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘమునకు ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలన తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనో లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంహరించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరను ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడను తనను తాను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలను.
ఆమె దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. నుంచి 11 వరకు ఉంది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడేది. ద్రాక్షారసము అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనిను. ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఈతరు శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండును. యేసు ఆ బాణను నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి వింది ప్రధాన యొద్దకు తీసుకొని పొందని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. కనుక ద్రాక్షారసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయేను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. వాక్య భాగాన్ని చదివిపించినటువంటి అనిల్ గారిని దేవుడు దీవించిన గాక. వాక్య భాగాన్ని చదివించినటువంటి ఇరువురు శాలిని గారికి, అదే రీతిగా అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కుటుంబాల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 563వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకములో 183వ కీర్తన, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనేటువంటి పాటను పాడుకున్న అనంతరం చివరి చరణం లేచి నిలబడుతుండగా ఆరాధనలో ప్రవేశించి వాక్య సందేశం గారికి వెళదాం. కొరకు జ్ఞాని అయినాదనే పద్ధతి నిర్ణయించను మేలకు జ్ఞాని అయిన దేవుడు. మన తన్యాన్ని దాన్ని బట్టి దయచేసి కూర్చున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎవరు కొన్నిలో వచ్చి ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి. అయితే పిల్లరా, ఈ దినమున నా మేనల్లుడు దినేష్ సువర్ణ పరిశుద్ధ వివాహం నందు మరి దేవుడు ఈ విధంగా నన్ను నిలబెట్టి ఆయన యొక్క వాక్యాన్ని 2 నిమిషాలు షేర్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన ధన్యతకై వందనాలు చెల్లించుకొని ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు పాస్టర్స్ కూడా బైబిల్ వందనాలు. పిల్లరా, నేను వాక్యం చదువును ఎక్కువగా చిన్న కుటుంబంలో ఏ విధంగా కట్టుకోవాలి అనేది కీర్తన గ్రంథము 127, 128లో చక్కగా వ్రాయబడి ఉంటుంది. అయితే దేవుడు దినేష్ ఇప్పుడు ఏమైపోతాడు? తాళి కట్టిన తర్వాత ఏమవుతాడండి? భర్తని పోస్ట్ వస్తుంది. భర్తని పోస్ట్ అని ఎందుకు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే వాక్య భాగం చదివారు. దేవుడు భార్యకు భర్త ఏమయ్యాడు? శిరస్సయ్యాడు. చెప్పండి, శిరస్సయ్యాడు. ఇది మౌత్. ఈ మౌత్ని కానీ నేను తిరిగేస్తాను అనుకోండి, వినపడుతుందా మీకు? వినపడదు. నేను ఇట్లా ఉంటేనే ఇది వినపడుతుంది. ఎందుకంటే దీంట్లో చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ నా మాటలు తీసుకుని దాన్ని విస్తృతంగా వినపడేటట్లు చేస్తుంది.
అది శిరస్సు అంటే. ఇప్పుడు ఈ దినేష్ ఇప్పుడు శిరస్సు ఉన్నాడు తన భార్యకి. అదేవిధంగా క్రీస్తు కూడా సంఘానికి శిరస్సు అని దేవునికి వాక్యంలో చెప్పబడింది. శిరస్సు అంటే ఇప్పుడు శిరస్సు ఉంది. శిరస్సు అంటే శిరస్సు ఒకటేనా? శిరస్సులో మరి అలాంటే తనకి కళ్ళు కూడా ఉన్నాయి కదా, కళ్ళు ఉంటుంది. ఇప్పుడు మనము నడవాలి అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి. నువ్వు నడవరా అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ నడుస్తూ ఉంటాం. కొనుక్కోరా అంటే సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి కాబట్టి కొనుక్కొని ఉంటాం. అయితే ఇప్పుడు నేను నడుచుకుంటూ చూడకుండా గొంటలో పడ్డాను అనుకోండి, మీరేమంటారు? నన్ను ఏమంటారండి? కళ్ళు లేవా నీకు అంటారు. అవునా కాదా? అవునా కాదా? నేను వాస్తవం చెప్తున్నానా లేదా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నానని చెప్తున్నానా? కవరేజ్ ఏరియాలో ఉండి చెప్తున్నాను మీ అందరికి. అయితే కళ్ళు లేవా అని అడుగుతాను. అందుకోసమే తల కింద దేవుడు కళ్ళు ఇచ్చాడు. ప్రియులరా, ఈ విధంగా దేవుడు శిరస్సు ఉన్నాడు కనుక, అదేవిధంగా దేవుడు పురుషుణ్ణి చాలా గట్టిగా చేశాడు. అదేవిధంగా చాలా గొప్పగా ఆలోచించే జ్ఞానాన్ని కూడా దేవుడు పురుషుడికి ఇచ్చాడు దేవుడు. అయితే దేవుడు సృష్టించినప్పుడు పురుషునికి ఇవ్వాల్సిన అవయవాలు పురుషునికి, స్త్రీకి ఇవ్వాల్సిన అవయవాలు స్త్రీకి ఇచ్చాడు దేవుడు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానండి మీకు, ఈ శిరస్సు అయిన భర్త ఇంట్లో ఏ విధంగా ఉండాలి అంటే, మీరు అందరిమంది పోనీటైల్స్ వేసుకున్నారుగా, అందరు జల్ వేసుకున్నారా? పోనీటైల్కి ఒకటి కడతారు కదా, ఏంటి రబ్బర్ బ్యాండ్. కరెక్ట్ చెప్పారు సహోదరి. ఈ శిరస్సు మీద మీ ఇంటికి కట్టించడానికి ఏం పెట్టారు? రబ్బర్ బ్యాండ్. అయితే ఇంట్లో హౌస్ అనే దాన్ని కట్టడానికి కూడా హౌస్ బ్యాండ్ అంటారు. హౌస్ బ్యాండ్ ఎవరో ఈ దినేష్ హస్బెండ్ అన్నట్టు. ఇంగ్లీష్ లో వర్డ్ చెప్పండి ఒకసారి. హస్బెండ్ చెప్పండి పెద్దగా. హస్బెండ్ ఇది అన్ని కలిసి ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకుందామనే ప్రయత్నం నాది. హస్బెండ్ చెప్పండి. హస్బెండ్ హస్బెండ్ అంటే ఆ ఇంటిలో అన్ని కూడా ఎటు తొలగిపోకుండా దాన్ని కట్టించుతుంది రబ్బర్ బ్యాండ్. ఆ రబ్బర్ బ్యాండ్ మరి ఇంటిలో ఏదన్నా రబ్బర్ బ్యాండ్ కానీ బై ఛాన్స్ ఇదే లైన్ అనుకోండి, తెగిపోతే ఏమవుతుంది? ఇంటికలన్నీ కూడా ఇప్పటి ఫ్యాన్ గాలు వచ్చినప్పుడు ఏంటంటే వస్తాయి. ఇల్లు కూడా కట్టుకోవాలి అంటే ఈ దినేష్ కార్తీక్ యొక్క బాధ్యత చాలా పవిత్రమైనది, చాలా సమర్థవంతమైనది. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం లేకుండా ఇల్లు కట్టుకునేవాడు ఆ ఇంటిని కట్టలేడు. అందుకోసమే దేవుడు వాక్యంలో ఏం చెబుతారంటే, నీ భార్య నీ రోగిని ఫలించు ద్రాక్ష వలె ఉండునని చెప్తాడు. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదించబడింది దేవుని యొక్క వాక్యంలో సెలవించబడింది. అయితే రెండు విధాలుగా ఉంటారు పురుషులు, అంటే భర్త వేసుకోండి రెండు విధాలుగా. ఎందుకంటే భర్త అనేవాడు ఇంట్లో ఏం చేయాలి? బాధ్యతను వహించాలి. ఏంటి బరువు బాధ్యతలన్నీ కూడా భర్తగా దేవుడు ఇచ్చాడు. ఆ బరువు బాధ్యతను వహిస్తూ మరి కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భర్తది. అదేవిధంగా రెండో వ్యక్తి ఉంటాడు, నాకు బాధ్యతలు వద్దు, నేను ఎట్లా ఉంటాను, భర్త ఫస్ట్ అని అనుభవిస్తానంటారు. ఎందుకని ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయటం కానీ, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా చేయటం కానీ అన్ని భార్య చూసుకుంటుంది. నేను యజమాని లాగా ఈ విధంగా సీట్లో నేను కూర్చుంటానంటే కుదరదు. ఎందుకంటే రెండు విధాలుగా ఒకడు ఏ విధంగా లేడు, ఇంటిలో బాధ్యత తీసుకోకుండా నాకు అన్ని కావాలనేవాడు ఎవడు? యజమాని. ఇంట్లో బరువు బాధ్యత తీసుకుంటాడు, కానీ తీసుకోవాల్సిన యజమాని పోస్ట్ తీసుకోడు. ఆయన ప్రియులరా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమనందు ఈ సంఘము ఎదుటను మనము కూడి ఉన్నాము. ఈ వివాహం అనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది.
గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఇండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా పెంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని అనాలోచన లేకుండగాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుభక్తితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకొనవలెను. ఈ హేతువులేమనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగాను పెంచబడినట్లు వివాహము ఏర్పాటు చేయబడినది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడినది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పాటు చేయబడినది. మన ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను, వారిద్దరుగా నుండక ఏక శరీరంగా నుందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం వలన తెలియచేయదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువునకు మీ పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి గాక ఈ గృహస్థ మార్గం నందు అనేకమైనటువంటి కష్టములను శ్రమలను రావలసినను కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంతా పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయ్యుండును. ఇవి హెచ్చరికలు. చివరిసారి వివాహ ప్రకటన చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వినాలని తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ అన్నవరపు హనుమంతరావు గారు, సారమ్మ గారి కుమారుడు చిరంజీవులు అన్నవరపు దినేష్ అను ఆయనకును, బాపట్ల జిల్లా కొన్నూరు మండలం కొన్నూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ గుండాబత్తిని శ్రీనివాసరావు గారు, మహాలక్ష్మి గారి యొక్క కుమార్తె చిరంజీవులు సౌభాగ్యవతి గుండాబత్తిని సువర్ణ అను ఆమెకును, దేవుని ఏర్పాటు ప్రకారం ఈ 25 జనవరి 2025 సంవత్సరం శనివారం 5:35 పరిశుద్ధ వివాహము జరప నిశ్చయించడమైనది. వీరు పరిశుద్ధ గృహసజనులు వర్ధిల్లినట్లు వారి నిమిత్తమై ప్రార్థన చేయవలని సంఘమును కోరి ఉన్నాం. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సహేతువు ఎవరైనా కనపరచగలిగిన వారు మీ ఆక్షేపణలను ఇప్పుడే తెలియచేయవలెను, లేక ఇక ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. కుమారుడు దినేష్ సువర్ణాల యొక్క వివాహము మాకు ఇష్టమేనండి అన్నటువంటి వారు మీ కుడి హస్తాలను పైకెత్తి చూపించండి. మీ సమ్మతిని మాకు తెలియచేయండి. అయ్యా ఫోటో తీసుకోండి. అయ్యా అందరూ చేపించండి. ఇష్టమైనటువంటి వాళ్ళందరూ కూడా మీ కుడి హస్తాలను చూపించండి. పెళ్లి కుమారుడు సైడ్కి చెప్పాడు మరి ఏంటో రాయ్. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె బంధమాన హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యమో కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను. ప్రియతమా బంధమా నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యమో కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను. అన్నవరపు దినేష్ కార్తీక్ అనే నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించుచున్నాను. రైట్. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? ఈమెతోనే కాపురం చేయదు. సువర్ణకి వెరీ గుడ్. అనుకోవాలా? రైట్. ఉండబట్టిని సువర్ణను నీవు ఈ పురుషుని భారీగా దేవుని నియమము చొప్పున భారీగానేనా? వృషభత్తున సువర్ణను నీవు ఈ పురుషుని నీ భారీగా స్వీకరించి భార్యనా? వెరీ గుడ్. భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? వెరీ గుడ్. వినపడలేదా? రైట్. చాలా చక్కగా చెప్పుకున్నారు. వీరిద్దరిని బట్టి చెప్పలు పడదాం. ఈ సమయంలో ఆ ఇరువురి తల్లిదండ్రులు త్వరగా వచ్చినట్లయితే ఆ త్వరగా రావాలి. అన్నవారి హనుమంతరావు గారు, అలాగనే వారి యొక్క సతీమణి సహోదరి ఆ శారమ గారు, అలాగనే గుండబత్తిన శ్రీనివాసరావు గారు, అలాగే సహోదరి మహాలక్ష్మి గారు త్వరగా రావాలి. ఈ యొక్క వివాహం తండ్రి తల్లిదండ్రులు ఇరువురు కూడా త్వరగా రావాలని మనం చేస్తూ ఉన్నాం. శ్రీనివాసరావు గారు, మహాలక్ష్మి గారు సరే పరమ తండ్రివి నీవేనని పూర్ణ మనసుతో ప్రణుతించెదను. పరిశుద్ధుడవు నీవేనని ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను. విశ్వసించిన వారందరికీ నిత్య జీవమును సగే దేవా. విశ్వసించిన వారందరికీ నిత్య జీవమును సగే దేవా. దీనుడను నీ శరణు వేడితి, ధన్యుడను నీ కృపను పొందితి. దీనుడను గారు, శారమ గారు నీ కుమారుడైన దినేష్కు ఉండబట్టిన సువర్ణ అన్న బిడ్డను మీరు కోడలుగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. అంగీకరిస్తాను. వెరీ గుడ్. అలా
అన్నవరపు దినేష్ అను నేను గుండాబత్తిన సువర్ణ అను నిన్ను నా భర్తగా స్వీకరించి నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా పొందునని ప్రమాణము చేయుచున్నాను ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? సువర్ణతో కొట్టండి చప్పట్లో ప్రతి ఒక్కటి ఆడుకున్నామండి అప్ప. థ్యాంక్ యూ. అలాగే గుండాబత్తి సువర్ణ అను నేను అన్నవరపు దినేష్ కార్తీక్ అను నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా పొందునని ప్రమాణము చేయించున్నాను. ఎవరితో చేస్తున్నామా? దినేష్. నాకు ఎవరికైనా చూసి వెరీ గుడ్, రైట్. అందరూ రెడీగా ఉన్నారా? రైట్. అలాగే వివాహానికి కావలసిన మంగళసూత్రములు తండ్రి ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. దినేష్ కార్తిక్ సువర్ణాల యొక్క పరిశుద్ధ వివాహము కొరకు శుభపరిచిన కొన్ని ఆభరణముల కొరకు విషయంలో ప్రార్థన చేస్తే సహకరించాలి. ఈ సమయంలో ప్రభావ మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారము తాళి కట్టుట ద్వారా ఉంగరములో పెట్టుట ద్వారా వారిని భార్యాభర్తలుగా ప్రకటించడానికి చట్టరైతే ఏర్పాటు చేయబడినటువంటి ఆభరణములను దీవించి వారి జీవితకాలం అంతయు సుఖశాంతులతో, సమృద్ధితో, సమాధానముతో, ఐక్యతతో, ప్రేమతో వర్ధనలాగున సహాయములు దయచేసి మీ సన్నిధానంలో బిడ్డలను దీవించి క్రీస్తు పేరిట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు వివాహ సమ్మతమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. ఉండగా
ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరాన్ని కొట్టుకో. ఈ ఉంగరమును అంగీకరించుము. చాలా బాగా చెప్పింది మా చప్పట్లు కొట్టరు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. ప్రభు ఇదిగో నాయన బిడ్డలు ప్రభు ఇదిగో మంగళసూత్ర ధారణతో బిడ్డలు నాయన ఇరువురు ప్రభు అయా భార్య భర్తలుగా నాయన మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఇదిగో నాయన మరి యొక్క దండలు ఒకరినొకరు ప్రభువ అలంకరింపు చేయించుండగా ప్రభువ అయా ఇదిగో నా తండ్రి ఈ యొక్క పూలదండలు ఎంత అలంకరప్రాయంగా ఎంత రంగుగా ప్రభు ఉన్నాయో ఇది జీవితము సుఖము సంతోషం ఆనందములతో ఉంటా కృపను అనుగ్రహించమని చెప్పమా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుమా. రైట్ మా ప్రార్థన చేసుకుందాం. మైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం పరిశుద్ధపరుచుతుంది కదా తన శరీరం వలె తన భార్యన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఏ పురుషుడు దినేష్ కార్తిక్ మీ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించలాగను ఈ స్త్రీ సువర్ణ కూడా తన ప్రతిమతయు తన పెరిమిటికి ప్రేరాలను ఇష్టరాలుదై ఉండి సంపూర్ణ శాంతమతోను సుఖితోను సమాధానముతోను పరిశుద్ధియు భక్తియు గల ఇలాంటిను వెంబడించులాగునను ఈ వధువులను కటాక్షించిన ఓ ప్రభువా ఈ దంపతులను ఆశీర్వదించి మీరు నిత్య రాజ్యములకు వారసులన్నట్లు తయారు చేయమని మీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుని యుగయుగమును జీవించ పరిపాలించను నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. అన్నవరపు దినేష్ కార్తీక్ అను ధన్యవత్తిన సువర్ణ అను మీరు పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ఆయన వచ్చి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు భార్య భర్తలని ప్రకటిస్తున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదు. నా బోడి వేరండి పతులు ఒకటవగా స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా
నీతో నడుతుము నిన్నే కొలుతుము నీ సహవాసము నిత్యము క్షేమము నీతో నడుతుము నిన్నే కొలుతుము నీ సహవాసము నిత్యము క్షేమము ఓ యేసయ్యా మా రక్షకా నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా దేవా మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలు ఇవిగో దేవా మా సర్వస్వము నీకే దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము నీలో ఉండేదన్ నీకై బ్రతికేదన్ ఈ ఆనందము ఇలలో చాటెదన్ నీలో ఉండేదన్ నీకై బ్రతికేదన్ ఈ ఆనందము ఇలలో చాటెదన్ ఓ యేసయ్యా మా రక్షకా నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా దేవా మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలు ఇవిగో దేవా మా సర్వస్వము నీకే దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము దేవా 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 మా స్వరములు ఇవిగో దేవా మా స్తోత్రాలు ఇవిగో దేవా మా సర్వస్వము నీకే దేవా నీ సన్నిధిలోన దేవా నీ దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము నీతో నడుతుము నిన్నే కొలుతుము నీ సహవాసము నిత్యము క్షేమము నీతో నడుతుము నిన్నే కొలుతుము
స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు అనుగ్రహించును గాక. ఆమె సర్వశక్తి నిఖిలు కలగల దేవ, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధిగా మనం జతపరిచి ఉన్నావు. వీరిని పరిశుద్ధ వాక్యం అనుసరించి తమ స్వాస్థ్య జీవనం కొనసాగించుతూ అయా వీరికి నీ కృపను అనుగ్రహింపమని, వీరు ఒకరి ఎడల ఒకరు ఎడతెగని నమ్మకమును నిజమైన ప్రేమను కలిగి జీవించినట్లు వీరిని బలపరచుము. సకల శ్రమలందును శోధనందును వీరు కాచి కాపాడము. నీ యందు విశ్వాసము నీ పరిశుద్ధ సంఘముల సహవాసములు ఒకరిలో ఒకరు ప్రేమతో కూడిన అయా ఇదిగో నా తండ్రి ఆ ప్రేమను కలిగి తమ జీవయాత్రను సాగించినప్పుడు అందును బట్టి నీ పరమాశీర్వాదాలు చిరకాలము అని పునరాబత్తిన అయా సువర్ణాలకు ప్రేమ దేవుడై యుగయుగంలో జీవించుతూ పరిపాలించండి. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆదరణ మన ప్రకారం మా యొక్క అపరాధం క్షమించుము, శోధానికి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీ వారి నామమున. ఆమేన్. మీ కృప దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం,
మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. ఎదినే సరే, ఎదినే సరే, ఇన్నాళ్ళై సుమంతమై. ఎదినే సరే, ఎదినే సరే, ఎన్నిరైనా నన్రి 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 ఇరయత్తి సుమందిరే నన్రి 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 తరుపోల సుమందిరే నన్రి. ఏ రాగమో తెలియదే, ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలని. ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను నిన్ను ఎంతని పోగడెదను. యేసయ్యా 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 యేసయ్యా. మరి ఏం చదవండి సాయంకాలం ట్యూషన్ చదవనా శక్తి గురించి మరి మరి ఈ చదవని సాయంకాలం చేతున్నట్టు టెస్ట్ శక్తులని వెనుకుంటే అడ్డొచ్చినా ఈరోజు పాస్వర్డ్ కోటి ఆత్మీయండి అన్నాడు అన్నాడు సోమవారి అద్భుతమైన ఓడంగా కాలు ఉంచి కాసుగాకి కాలు కూడా వేసుకున్నారు చాలా అది కేక్ కట్ చేసి నైట్ ప్రాబ్లం కానీ మాట్లాడుతున్నాను అంటే ఈ పథకం యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
చేతితో చేసావులే నీ రూపమిచ్చావులే నా చెంతకే చేరావులే నా సొంతమయ్యావులే మాటలే లేవయా అర్థమే కాదయా ఈ శిల కోసం బలియాగమా యేసయ్యా ఆ ఆ ఆ యేసయ్యా ఆ ఆ యేసయ్యా ఆ ఆ యేసయ్యా ఆ ఆ పునరుద్ధరుడా నీకే మహిమా యేసయ్యా ఆ ఆ ఆ యేసయ్యా ఆ ఆ యేసయ్యా యేసయ్యా మనుషులు అతను ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చినారు అంటే కొంచెం కమిషన్ ఇద్దా స్పీచ్ ఎక్కువ హైదరాబాద్ నుంచి వచ్చాడు ప్యార రామకృష్ణ గారు గుంటూరు నుంచి వచ్చారు మోటు రాజమండ్రి నుంచి వచ్చాడు సన్నీ చిలకలపేట నుంచి వచ్చాడు రిక్కీ గోడవల్ నుంచి వచ్చాడు కార్పూర్ నుంచి వచ్చాడు భోజనం నుంచి వచ్చాడు అయితే దాన్ని స్పీచ్ చేస్తాడు వాళ్ళందరితో వాళ్ళ గురించి మాట్లాడతాడు ఏం లేదండి చెల్లి నేర్చుకున్నాడు ఓకే మొహం మాత్రం చక్కటి మీకు ఆర్డర్ ఒకసారి సార్ చెప్పరా నాకు చెప్పరు ఇది అవదు కొన్ని వైపు మీరు అన్నట్టుగా అన్ని మైక్ తీసుకుని చెప్పట్లో నీలో ఉండేదన్ నీకై బ్రతికేదన్ ఈ ఆనందము ఇలలో చాటెదన్ నీలో ఉండేదన్ నీకై బ్రతికేదన్ ఈ ఆనందము ఇలలో చాటెదన్ యేసయ్యా మా రక్షకా నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా
దేవా మా స్వరములు ఇవికో, దేవా మా స్తోత్రాలు ఇవికో, దేవా మా సర్వస్వము నీకే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని